నేను కుమారదేవం కానూరు అనేటటువంటి 2 స్థలాల్లో పనిచేస్తున్నాను. ఆ స్థలాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘముల నుండి కూడా మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, గరుడమైన గొప్ప దేవ, యెహోవా అను గొప్ప నామం కలిగినటువంటి మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతులైనటువంటి మా దేవ, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని ఏర్పరచుకొని మేమందరం కూడా తండ్రి మీ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సంఘములో తండ్రి మీకు మహిమార్థమైనటువంటి పరిచయం చేయడానికి, ఇహలోక మాలిన్యము మాకు అంటుకోకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సహవాసమును బట్టి, మీ కుమారుని యొక్క సంఘమును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రియ సహోదరులు జాన్ గారిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అనేక సంవత్సరాలుగా ఈ స్థలంలో వారు నాయన పనిచేస్తూ అనేకులను తండ్రి మీ వైపుకి నడిపించడానికి వారికి ఇచ్చినటువంటి మంచి దీక్షను బట్టి తండ్రి మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ స్థలానికి వచ్చి తండ్రి మీ యొక్క వాక్యాన్ని సంఘమునకు ప్రకటిస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి వారి యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. మా సహోదరులు స్థానికంగా చేస్తున్నటువంటి ఈ యొక్క పనిని మీరు బలపరిచి స్థిరపరిచి అభివృద్ధి పరచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరి జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతసేపు మాట్లాడాలండి? మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వింటారని నేను అనుకుంటున్నాను. కనుక ఒక 45 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేసి మరలా సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం బాప్తిసం పొంది దేవుని యొక్క సన్నిధికి రాకుండా సమాజముగా కూడట మానివేసి మన సొంత భక్తిని మనం కొనసాగించుకుంటున్నట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణతను సాధించడానికి అవకాశం అనేటటువంటిది లేదండి. ఎందుకంటే దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏంటంటే ఆ సంకల్పం యేసుక్రీస్తు వారు లాంటి అనేక మంది కుమారులు దేవునికి కావాలని దేవుడు నిత్య సంకల్పంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసిస్తూ ఉంది. అదే దేవుని యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నటువంటి పరిపూర్ణత ఎవరిలోనికి రావాలని దేవుని యొక్క సంకల్పం అంటే మనలోనికి రావాలని దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి. దేవుడు దయ కలిగినటువంటి వాడు, క్షమించేటటువంటి వాడు. దేవుడు దీర్ఘశాంతుడు. అటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాయి. అదే లక్షణాలు ఎవరిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే సంఘముగా కూడినటువంటి మనలో ఉండాలని దేవుడు కోరుకుని సంఘాన్ని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్థాపించడం జరిగింది. కనుక క్రీస్తు యొక్క సర్వపరిపూర్ణత మనలో నివసించాలంటే, అంటే క్రీస్తు యొక్క సర్వపరిపూర్ణత అంటే ఏంటన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి లాంటి సారూప్యము మనము కూడా కలిగి ఉండాలంటే సంఘములో ఆరాధనకు అనేటటువంటిది, బైబిల్ క్లాసులకు అనేటటువంటివి మనము ఎడతెగక కూడుకుని దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు ఆత్మలో క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట అండి. ఎందుకనట్లయితే మానవుడు 2 భాగాలుగా ఉన్నాడండి. ఒకటి ఏంటండి? శరీరం. రెండవది ఆత్మ. ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం ఆత్మకు కావాలి, శరీరానికి సంబంధించినటువంటి ఆహారము శరీరానికి కావాలి. మనము బలహీనులుగా ఉన్నామంటే బలమైనటువంటి ఆహారం కొరకు మనం ఆశపడతాం. బలమైన ఆహారం తిని మన దేహాన్ని బలపరుచుకుంటాం. అట్లాగే ఆత్మ దేహము కంటే ప్రాముఖ్యమైనటువంటిది. యేసుప్రభువు ఏం తెలియజేస్తున్నారంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నాడు అని తెలియజేస్తున్నారు. అంటే ఈ యొక్క దేహములో ఆత్మ లేకపోతే శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది.
కనుక దేవుని యొక్క గుణలక్షణాలు మనం కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము దేవుని ద్వారా జీవించాలంటే శరీరము ద్వారా జీవించాలి. అటువంటి శరీరానికి అవసరమైనటువంటిది ఆహారం అయితే ఆత్మకు అవసరమైనటువంటిది ఏంటన్నట్లయితే దేవుని యొక్క వాక్యము. అందుకే యేసుప్రభువు అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంటే మనుషులు రొట్టె వల్ల మాత్రం జీవించడం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మనిషి అంటే ఎవరండి? మనిషి అంటే ఎవరండి? మనిషి అంటే ఈ దేహమా, లేకపోతే ఆంతర్య పురుషుడా, లేదా ఆత్మ? ఏమండి, మనిషి అంటే ఎవరండి? ఏమండి, మనిషి అంటే ఎవరంటే మనిషి అంటే ఆత్మ. ఇందులో ఈ దేహములో మనిషి ఉంటేనే ఈ దేహానికి ఒక పేరు, దీనికి ఒక విలువ. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి చనిపోయాడు అనుకోండి, ఏమంటారంటే ఎవరో మనిషి చనిపోయాడు, బాడీ ఎక్కడ ఉందని అంటారు. అంతే కదండి, ఎవరో మనిషి చనిపోయాడు, గుర్తుపట్టలేకపోతున్నాం, కానీ శవం మాత్రం అక్కడ ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక మనిషి అంటే ఈ రక్త మాంసాలు కాదండి, మనిషి అంటే ఆంతర్య పురుషుడు, ఆత్మ లేదా మనము. కనుక మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. కనుక దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవించాలంటే మనం దేన్ని అపేక్షించాలండి? దేన్ని కోరుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం కోరుకోవాలి. మనకిష్టమైనటువంటి వంటలు, కూరలు, భోజనాలు ఎలాగైతే మన దేహాన్ని కోరుకుంటున్నామో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా అలాగనే కోరుకునేటటువంటి వారముగా మనము ఉండాలన్నమాట. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కనుక మన యొక్క దేహానికి మనం ఎంత విలువైనటువంటి భోజనం పెట్టినా, ఎంత విలువైనటువంటి ఆహార పదార్థాలు పెట్టినా ఒక వయసు వచ్చేసరికి మనం తినలేమండి. ఎంతవరకు మన దేహాలకి ఎన్ని కేజీలు మాంసం పెట్టి ఉంటాం, ఎన్ని కేజీలు కూరగాయలు పెట్టి ఉంటాం, ఎన్ని సబ్బులు అయిపోయి ఉంటాయండి, ఎన్ని విలువైనటువంటి వస్త్రాలు మన దేహం మీద వాడేసి పడేసి ఉంటాం మనం. ఏమండి, ఎన్ని విధాలైనటువంటి ఆహార పదార్థాలు మనం తిని ఉంటామండి. కానీ బాహ్య పురుషుడు దినదినము కూడా కృషించిపోయేటటువంటి వాడు, ఆంతర్య పురుషుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దినదినము కూడా నూతన పరచబడేటటువంటి వాడుగా ఉంటారనమాట. కనుక కృషించిపోయే శరీరం పట్ల మనము దాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు కోరుకోవట్లేదండి. ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ తన శరీరమును ప్రేమించి సంరక్షించుకున్న ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్న 5వ అధ్యాయంలో. కనుక శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాము, అంతకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలండి? ఆత్మను ప్రేమించాలండి. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకో. కనుక దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారంటే శరీరం కాదండి, మనం వెళ్తాం. మనమంటే ఎవరండి? మనమంటే ఎవరండి? ఒకసారి మీకు నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున, అంటే బబులోను రాజు అనేటువంటి బెల్షస్సర్ అనేటువంటి రాజు గారికి విషయంలో దానియేలు గారికి విపరీతమైనటువంటి కళ వచ్చిందండి. ఒక జంతువుకి కొమ్ములు, రెక్కలు, రకరకాల వికృత రూపంలో ఉన్నట్లే కళ వచ్చింది. దాని విషయంలో రాజ్యము అలా ఉండబోతుంది అనేటటువంటి విధానంలో దానియేలు గారు చాలా విచారం కలిగి అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతుని. దానియేలును నేను, ఈ దానియేలు గారు ఎక్కడున్నారండి? దేహములో ఉన్నాడు. శాంసన్ అనేటటువంటి వాడు ఎక్కడున్నాడు? దేహంలో ఉన్నాడు. ఫలానా వెంకట్రావు అనే బ్రదర్ ఎక్కడున్నాడు? తన యొక్క దేహంలో ఉన్నాడు. కనుక దేహంలోంచి ఎప్పుడైతే ఆత్మ వేరైపోతుందో అప్పుడు అంటారు శాంసన్ గారు పోయారంట, వెంకట్రావు గారు పోయారంట అంటారు. కానీ బాడీ మాత్రము అక్కడే ఉంటుంది. కనుక దానియేలు అంటే ఎవరంటే, ఫలానా పేరు అంటే ఎవరంటే ఆంతర్య పురుషునికి ఆత్మకు సంబంధించింది తప్ప దేహానికి సంబంధించినటువంటిది మాత్రము కాదనమాట. కనుక ఇటువంటి దేహము
కృషించిపోయేటటువంటిది. కనుక నేను అంటే నా యొక్క ఆత్మ తప్ప, నా ఆంతర్య పురుషుడు తప్ప నా దేహం మాత్రము కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇస్తామండి? శరీరానికి ఇస్తాం. దేవుని యొక్క సంధికి వెళ్ళాలంటే ముందు ఫెసిలిటీ మనం ఊహించుకుంటాం. కుర్చీలు ఉంటాయా? కింద కూర్చోవాలా? కరెంట్ ఉంటుందా? ఫ్యాన్ ఉంటుందా? దోమలు ఉంటాయా? చీకట, దూరమా, దగ్గర? తర్వాత భోజన కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అండి? ఇవి ఆత్మక దేహానికండి, దేహానికి సంబంధించినవి. కానీ ఎక్కువ మనం దేని గురించి ఆలోచన చేస్తామంటే దేహాన్ని గురించి ఆలోచన చేస్తాం. దేహానికి ఏదైనా కొంత బలహీనత వచ్చిందనుకోండి, ఉన్నదాన్ని అమ్మేసుకునే సరే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వ్యాధిని మనం బాగు చేయించుకుంటాం, ఆ బలహీనతను బాగు చేసుకుంటాం. అదే ఆత్మ బలహీనపడిపోతే ఎవరికి కనీసం ఏగ వాళ్ళట్టు కూడా ఉండదన్నమాట. ఉండదండి అలాగే. అందుకే కొరింథీ సంఘంతో పౌలు గారు పత్రిక రాస్తున్నాడు, మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, అనేకులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. బలహీనత వచ్చిందండి, దాన్ని మనం కానుకోకపోతే ఏమవుతుందండి? బలహీనత వచ్చింది, కొన్ని వ్యాధి యొక్క లక్షణాలు ముందే మనకు కనిపిస్తాయి. వాటిని మనం గుర్తించకుండా అలాగే వస్తుంది అనుకుంటే అదేమవుద్దంటే మనల్ని ఒక రోగంలో స్థిరపరిచదు. రోగం కూడా ముదిరిపోయిందంటే ఏమవుతామండి? మనం చనిపోతాం. కనుక కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఆత్మ సంబంధంగా బలహీనలుగా ఉన్నా వారికి తెలియట్లేదు, రోగులై ఉన్నా వారికి తెలియట్లేదు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నా వారికి తెలియట్లేదు. కనుక మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి దాని ప్రకారంగా జీవిస్తూ మన ఆంతర్య పురుషుణ్ణి అభివృద్ధి మనం చేసుకుందాం. ఆంతర్య పురుషుణ్ణి మనం బలపరుచుకుందాం. అలా బలపరుచుకోవడానికి మనకు విద్యా కేంద్రం ఏదండి? ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్గా బయటకు రావాలంటే యూనివర్సిటీలో చదవాలి. ఏమండి? కనుక మనం కూడా సంపూర్ణ పురుషులముగా తయారవ్వాలంటే, సంపూర్ణమైన స్థితికి మనం చేరుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. చాలామంది దేవుని యొక్క సన్నిధికి రమ్మంటే ఏమంటారంటే, మేము ముసలం అయిపోయాం కదా బాబు, ఇంకా మాకెందుకులే అని చెప్పేసి అంటారు. ఏమండి? దేహానికంటే ముసలితనం ఉంది, కానీ ఆత్మకు మాత్రం ముసలితనం అనేటటువంటిది లేదనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేహానికి యవన వయసు ఉంది, బాల్య దశ ఉంది, యవన దశ ఉంది, వృద్ధ దశ ఉంది. కానీ ఆత్మకు మాత్రము వృద్ధ దశ అనేటటువంటిది, యవన దశ అనేటటువంటిది మాత్రము లేదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆంతర్య పురుషుణ్ణి అభివృద్ధి పరుచుకోవడానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తరచూ వింటూ ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యం వినటం అనేటటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం అండి. కీర్తన కింద మొదటి కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు. అంటే దేవుని యొక్క వాక్యం నుండి మనం ఏం చేయాలండి? ఆనందించేటటువంటి వారము ఉండాలి. అంత మాత్రమే కాదు, ఏ వాక్యమైతే మనం విన్నామో, ఏ వాక్యమైతే మనం సేవకులు మనకు తెలియజేశారో దానిని మనం ధ్యానించేటటువంటి వారముగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు. అంటే దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఆనందంగా వినాలండి, ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే నీ యొక్క దేహానికి, నీ యొక్క ఆత్మకు ఆహారం ఏంటన్నట్లయితే దేవుని యొక్క వాక్యమే. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే విశ్వాసం ఎలా వస్తుందండి? అదండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనమాట అండి. వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాటల వల్ల. యేసు ప్రభువు వారు నీ కొరకు తన దేహాన్ని అప్పగించాడంటే, తాను మరణానికి అప్పగించుకున్నాడంటే, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎంత దౌర్జన్యం ఉందినా నోరు తెరవలేదంటే, అటువంటి గొప్ప రక్షకుని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఊహించుకున్నప్పుడు మనకి ఎంతో గొప్ప విశ్వాసం అనేటటువంటిది కలుగుతుంది అనమాట. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించే విషయంలో మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్య వైఖరిని మాత్రం కనబరిచే వారముగా ఉండకూడదు అనమాట. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నట్లయితే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి చదువుదాం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయితే మీరు చీకట్లో నుండి, చీకటి అంటే ఏంటండి? ఏమండి, చీకటి అంటే ఏంటన్నట్లయితే లోక సంబంధమైనటువంటి జీవితం అనమాట అండి. పరిశుద్ధాత్ముడు లేదా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని దేనితో పోల్చారంటే చీకటితో పోల్చారు. కనుక చీకటితో పాపములో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ జీవితాన్ని కలిగి ఉన్నారంటే వారు చీకటి జీవితాన్ని కలిగి ఉన్నారండి. కనుక చీకటి జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు అనేకమైనటువంటి శరీర కార్యాలు వారు కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. శరీర కార్యములు మన అందరికీ తెలుసు, వివరించవసరం లేదు. అటువంటి శరీర కార్యాలు కలిగి వారు లోకములో ఎలా ఉన్నారంటే చీకటి సంబంధులుగా జీవిస్తున్నారు అనమాట అండి. చీకటి సంబంధులుగా జీవిస్తున్నారు. కనుక చీకటి సంబంధులుగా జీవిస్తున్నటువంటి మనము కూడా ఒకప్పుడు ఎటువంటి వారమండి? చీకటి సంబంధులమే, అంటే పాపులమే. కానీ దేవుడు మనల్ని ఎలా పుట్టించాడండి? మనుషులుగానా? దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడండి. ప్రసంగి గ్రంథము 7:29 ప్రకారంగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించినప్పుడు మనం యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమయ్యామంటే మనకు యథార్థతను కోల్పోయాం. యథార్థత అంటే ఎవరి స్వభావం అంటే అది దేవుని యొక్క స్వభావం. అందుకే ఆదికాండం 1:26 అంటున్నాడు, మనస్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము అంటున్నాడు. కనుక లోకములో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో పుట్టినటువంటి వాడే. అందుకే చిన్నపిల్లలందరూ కూడా యథార్థవంతులే. కనుక వారికి అబద్ధాలు అనేటటువంటివి, బూతు మాటలు అనేటటువంటివి, దొంగతనాలు అనేటటువంటివి పుట్టుకతో వచ్చినటువంటివి మాత్రము కాదండి. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారండి అవి? ఎవరి దగ్గర అండి? దాని యొక్క ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఫ్యామిలీయే. మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళన్నీ తెలుసుకుంటారండి పిల్లలు. ఎవరైనా వచ్చారనుకోండి, లేరని చెప్పమన్నాం అనుకోండి, వారు లేరని చెప్తారు. తర్వాత మనం కూడా దాకుని లేరని చెప్పాలేమో అని అర్థమవుతుంది. మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడతాం అనుకోండి, వారు కూడా దేన్ని ఉపయోగిస్తారంటే కోపం వచ్చిన బూతు మాటలు ఉపయోగిస్తారు. కనుక ఇవన్నీ కూడా వారు ఎక్కడ నేర్చుకున్నారంటే మన కుటుంబంలో, మన పరిసర ప్రాంతాల వారు నేర్చుకున్నారు. మనము కూడా ఒకప్పుడు యథార్థవంతులమే. అయితే యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత ఎవరిష్టమైన మార్గాన్ని వారు చెదిరిపోవటం వల్ల, పాపం చేయడం వల్ల మనం ఏమయ్యామంటే పాప సంబంధులము, చీకటి సంబంధులం అయ్యామన్నమాట. అందుకే మీరు చీకటిలోనే అంటున్నారు. చీకటిలోనే అంటే సాతాను సంబంధమైనటువంటి లోకాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారండి? ఏమండి, లోకాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారండి? ఈ లోకాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే సాతాను పరిపాలన చేస్తున్నాడు. సాతాను పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ లోకములో దేవుని యొక్క రాజ్య స్థాపన అంటే సంఘ స్థాపన జరగాలని ఎవరు ప్రార్థన చేశారండి? ఎవరు ప్రార్థన చేశారు? యేసు ప్రభువు ప్రార్థన చేశాడు మత్తయి 6:6. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక అని చెప్పేసి ఆయన రాజ్య స్థాపనకు ముందు ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడాలని ఆయన ప్రార్థన చేశారు. చేసినట్టుగానే దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా రాజ్యమైన సంఘాన్ని ఆయన భూమి మీద స్థాపించడం జరిగింది. కనుక ఇప్పుడు మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడ్డాం. యేసు ప్రభువు ఏమై ఉన్నారండి? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడండి. అంటే నేను లోకమునికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. వెలుగు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందన్నమాట అండి. అందుకే రోమపత్రికలు అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఎవరిని ధరించుకున్నారండి? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవడం అంటే ఏంటండి? ఏమండి, పౌలు గారు అంటాడు, నా యందు ఇక మీదట జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడండి ఆయన. ఉదాహరణకి మనం ఏదైనా ఒక నచ్చిన రంగు
షర్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకున్నాం అనుకోండి, సోదరులు ఒక చీర కట్టుకున్నారు అనుకోండి, వారు అదే రంగులో కనిపిస్తారు. కానీ ఈ బట్టలు మనం మార్చేటటువంటివి, లేకపోతే తీసి మరలా ఇంకో కొత్త బట్టలు వేసుకునేటటువంటివి. కానీ యేసు ప్రభువుని ఒకసారి ధరించుకున్నామంటే మరలా తీసివేయడానికి మనం సాహసించకూడదండి. యేసు ప్రభువుని ధరించక ముందు మనం ఎలా ఉన్నామండి? కోపాలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. బూతులు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని ధరించుకొని ఉన్నామో, మనం దీన మనసు కలిగి సత్య సంబంధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, దీర్ఘశాంతం కలిగినటువంటి వారుగా, ప్రేమించేటటువంటి వారముగా, క్షమించేటటువంటి వారముగా మనం క్రీస్తు యొక్క మనస్సును ఆయుధముగా ధరించుకొని ఉన్నాం. చీకట్లో ఉన్నప్పుడు మనకి లక్షణాలు లేవు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు అంటున్నాడండి. అగ్రిప్ప అనేటటువంటి రాజు దగ్గర పౌలు గారు కూడా తన యొక్క సాక్ష్యాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు ఆయన దేవుడు పౌలు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనంలో చెప్పినాడు చూడండి. కింద నుంచండి. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగిరి అంటున్నాడండి. అంటే బాప్తిసం పొందక ముందు మనం లోకములో ఉన్నాం, పాపంలో ఉన్నాం కాబట్టి పాపాన్ని దేంతో పోలుస్తున్నాడండి? చీకటితో పోలుస్తున్నాడు. చీకట్లో ఉన్నటువంటి వారు ఎవరి యొక్క అధికారంలో ఉన్నారండి? సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. సాతాను యొక్క అధికారంలో ఉన్నారు కాబట్టి సాతాను యొక్క స్వభావం ఎటువంటిదండి? కాబట్టి సాతాను యొక్క స్వభావం ఎటువంటిదో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతానుడు ఎవరండి? అబద్ధికుడు. వాని యందు సత్యమే లేదు. కనుక ఒకప్పుడు మనం కూడా సాతాను యొక్క అధికారంలో పరిపాలించబడుతున్నప్పుడు మనం అలాగనే జీవించడం జరిగింది. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి క్రీస్తులోనికి మనల్ని పిలవటం జరిగిందండి. ఎలా పిలిచాడండి? దేవుడు మనల్ని ఎలా పిలిచాడండి? ఆయన స్వరం విన్నటువంటి వారు ఎవరైనా చేయొద్దండి. దేవుడు నన్ను పిలిచాడండి, ఆయన స్వరం నాకు వినపడిందండి అని చెప్పేసి. కానీ ప్రియమైనటువంటి వారులారా, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సత్యవాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నట్లయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, పూర్వకాలము నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని ఆ కాలంలో ఉన్నటువంటి ఆ పత్రిక పొందుతున్నటువంటి హెబ్రీలకు పౌలు గారు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేటటువంటి కాలంలో మనం లేమండి. అయితే మరి దేవుడు మనల్ని ఎలా పిలిచినట్లు? మరి ఏమంటే ఎలా పిలిచినట్లండి ఆయన? అమ్మా వెరీ గుడ్, వాక్యం ద్వారా. దాని వాక్యంలో ఎక్కడో చూడండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అది మీరు ఎలాగనే రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా పిలిచాడండి? సువార్త ద్వారా పిలిచాడు. అంతే తప్ప కళల్లో కానీ దర్శనాల్లో కానీ ఒక ప్రత్యేకమైన విధానంలో వచ్చి మనల్ని పిలిచినటువంటి సందర్భం మాత్రం మనకి లేదనమాట అండి. కనుక అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయడానికి మీరు ఏర్పరచబడినటువంటి వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైనటువంటి ప్రజలై ఉన్నారు అని తెలియజేస్తున్నారు. అంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఎవరండి? ఆయన ఎవరండి? ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని రక్షిస్తారని, లోకం యొక్క సర్వ పాపములన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన మోసి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పాప క్షమాపణ కలగజేసి వారిని విడిపిస్తారనేటటువంటి సత్యం ఎవరికి తెలియదంటే లోకములో ఉన్నటువంటి మనుషులకు మాత్రము తెలియదండి. కనుక
తెలియనటువంటి విషయము ఎప్పుడైనా మనకు తెలిసిందనుకోండి, సడన్గా మనకి ఏం కలుగుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. మనం పాపం చేస్తాం, పాపం వల్ల వచ్చే జీతం ఏంటో ఎవరు చెప్పారండి? యేసుప్రభువు చెప్పారు. పౌలు గారికి తెలియజేస్తారు, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అని తెలియజేస్తారు. ఏ మరణం అండి అది? ఏ మరణం అండి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? అంటే జీతం ఎవరికి ఇస్తారండి? పని చేసినటువంటి వారికి ఇస్తారా? పని చేయనటువంటి వారికి ఇస్తారా? ఏమండి, పని చేసినటువంటి వారికి ఇస్తారు. అంటే పాపం చేయడం కూడా ఏంటండి? అది పనే. దేంతో చేస్తున్నాం పాపాన్ని? దేంతో చేస్తున్నామండి? ఆత్మతో చేస్తున్నామా, శరీరంతో చేస్తున్నామా? ఆత్మ ప్రేరేపిస్తుంది, శరీరంతో పని చేస్తున్నాం. కనుక పని చేస్తున్నాం కాబట్టి పనికి ఏముందండి? జీతం ఉంది. ఆ జీతం ఏంటంటే మరణం. ఏంటో మరణం అంటే నిత్యమైనటువంటి నరకం. అటువంటి నరకము నుండి, అటువంటి రెండవ మరణము నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చి సర్వలోకము యొక్క పాప పరిహారార్థమై ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి 40 దినాలు అందరికీ కూడా కనబడి అపోస్తలులతో చెప్పవలసినటువంటి విషయాలని చెప్పి రాబోయే పరిశుద్ధాత్మని గురించి వారికి పరిచయం చేసి ఆయన ఏం చేశారంటే, వారు చూస్తుండగానే ఒలీవల కొండ నుండి ఆయన పరలోకమందున్న దేవుని యొద్దకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వెళ్ళిన 10 దినాలకి పరిశుద్ధాత్ముడు మేడగదిలో కూడినటువంటి అపోస్తలుల మీదకి వచ్చి వారికి వాక్శక్తినిచ్చి అన్య భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి వారికి పాపక్షేమం లేదేమనుకున్నారు. అందుకు అడుగుతున్నారు, పేతురు గారు మాట్లాడుతున్నాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాను. ఇశ్రాయేలు వంశస్థులందరూ కూడా ఈ విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు వారు అడుగుతున్నారు, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? కనుక మనము రక్షణ పొంది సురక్షితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలో మనం ఉన్నామండి. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? అంటే పిలవకముందు మనం చీకట్లో ఉన్నాం, పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? ఎవరైనా మనల్ని పిలిచారు అనుకోండి, ఆతృతగా దగ్గరికి వచ్చాం, ఏమీ లేదు అనేసి అన్నాడు అనుకోండి, మనం ఎంత విసిగిపోతామండి? విసుక్కుంటామా? లేకపోతే భలే ఇంకోసారి ఎన్నిసార్లు పిలిచినా వస్తామంటామా? అనమండి. నీకేమన్నా కొంచెం లూజా అంటాం మనం. కనుక దేవుడు పిలిచాడంటే ఒక కారణం ఉందండి. ఒక మనిషి నేను పిలిచాడంటే ఒక పని కొరకు నేను పిలుస్తున్నాడు. అలాగే దేవుడు కూడా ఒక కారణాన్ని బట్టి నేను పిలిచాడు. ఏమిటా కారణం అంటే ఆయన యొక్క గుణలక్షణములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుని యొక్క గుణలక్షణములను మనం ప్రచురం చేయడానికి ప్రచురణ కర్తలమండి మనం. మనం దేవుని యొక్క లక్షణాలను మనం ప్రకటన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప సాధనాలమండి మనం. మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. క్రైస్తవుడు అంటే ఒక అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడండి. క్రైస్తవుడు అంటే లోకానికి మేలు చేసేటటువంటి వాడు. క్రైస్తవుడు అంటే లోకమునకు ఉప్పై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. క్రైస్తవుడు అంటే దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలైనారనమాట అండి. అటువంటి మనల్ని దేవుడు తన యొక్క గుణలక్షణాలు ప్రచురం చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులమయ్యాం. ఆ పరిశుద్ధత నీలోనే ఉండకుండా ఈ పరిశుద్ధత అనేకులకు వ్యాపించడానికి, అనేకులకు పరిచయం చేయడానికి, అనేకులకు ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. దేవుని యొక్క గుణలక్షణాలు 2 రకాలుగా ఉన్నాయండి. దేవుని యొక్క గుణలక్షణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయండి? 2 రకాలుగా ఉన్నాయండి. ఆ 2 రకాలు ఏంటన్నట్లయితే ఒకసారి మనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రోమా సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ అంటాడు. 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును. ఒకసారి ఆగండి. దేవుడు ఎవరండి? అదృశ్యుడు. అంటే అదృశ్యుడు అంటే కంటికి కనిపించేవాడు కాదండి. దేవుడు ఆత్మస్వరూపి.
ఆయన మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. మనకి కరెంటు కనిపిస్తుందంటారా? కనిపించదండి. ప్రతి ఒక్కరికి మనసు ఉంది, హృదయం ఉంది. కనిపిస్తుందంటారండి? కనిపించదండి. కానీ ఆ కరెంటు ద్వారా ఒక మిషను లేదా ఒక ఫ్యాక్టరీ నడపబడుతుంది. కరెంటు కనిపించదు, కానీ బయటకు వచ్చే ప్రొడక్షన్ మాత్రం మనకు కనిపిస్తుందా? కనిపించదండి. ఏడు కనిపిస్తే కనిపించదా? ఆ వస్తువులు కనిపిస్తే కనిపించవా? ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ ఫైబర్ కుర్చీలన్నీ కూడా కరెంటు ద్వారానే తయారైనాయి. కరెంటు కనపడదు, కానీ దాంట్లోంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ మాత్రం మనకి కనిపిస్తుంది. అలాగే హృదయం కనిపించదు, మనసు కనిపించదు, కానీ అవి వాటి యొక్క లక్షణాలు దేని మీద ప్రభావితమై ఉన్నాయంటే ఈ శరీరం మీద ప్రభావితమై ఉన్నాయి. కనుక నేను ఒక అన్యుని అనుకోండి, దేవుని సంబంధం కాదనుకోండి, నా హృదయంలో కోపం ఉందనుకోండి, నా శరీరం ఏం చేస్తుందంటే ఎదుటి వారిని దూషిస్తుంది లేదా కొడుతుంది. ఏమండి? మనసు కనిపించదు, హృదయం కూడా కనిపించదు, కానీ శరీరం ద్వారా ఏం జరుగుతుందంటే పని అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించేవాడు మాత్రము కాదు. కనుక ఆయన అదృశ్యుడైనాడు కనుక ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సంకల్పాన్ని బాహ్య సంబంధంగా కనబరచడానికి దేవుడు భూలోకానికి ఎవరిని పంపించాడండి? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. కనుక దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును. అంటే దేవుడు నిత్యశక్తి అంటే ఏంటన్నట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, తర్వాత సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, దహించే అగ్ని, ఏమండి, సర్వజ్ఞాని, ఇవన్నీ కూడా దేవుని యొక్క నిత్యశక్తికి సంబంధించినటువంటివి. అంటే నిత్యశక్తి అంటే ఎటర్నల్ పవర్. అంటే దేవునికి నాకు ఇంకా వయసు అయిపోయింది, నాకు ఇంకా జ్ఞాపశక్తి తగ్గిపోయింది, నాకు శక్తి తగ్గిపోయింది, నాకు గుర్తుండలేదు అనేటటువంటిది ఎవరు చెప్పే కంప్లైంట్స్ అండి? మనము చెప్పేటటువంటి కంప్లైంట్స్. అందుకే 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఉద్యోగస్తులకి ఏముందంటే పదవీ విరమణ, రిటైర్మెంట్ అనేటటువంటిది ఉంది. కానీ దేవుడు రిటైర్మెంట్ అయిపోయేటటువంటి వాడు మాత్రము కాదు. అటువంటి నిత్యశక్తి దేవుడు కలిగినటువంటి వాడు. కానీ అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అవి ఎవరికి సంబంధించిన లక్షణాలు అండి? అవి దేవునికి సంబంధించిన లక్షణాలు. అయితే దేవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయండి. దేవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏంటన్నట్లయితే దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండగలమంటే ఉండలేమా? సాధ్యమా? సాధ్యమా? ఎవరు? సాధ్యమే. అందుకే దేవుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంటున్నాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను మనం కలిగి ఉండటం సాధ్యమా? సాధ్యమా? ఏమండి? అసాధ్యమా? సాధ్యం. మన సహోదరుని ప్రేమిస్తున్నామంటే అది దేవుని యొక్క స్వరూపం. అలాగే దేవుడు క్షమించిన గుణం కలిగినటువంటి వాడు. అటువంటి క్షమాబుద్ధి మనం కలిగి ఉండటం సాధ్యమా? సాధ్యమండి. సాధ్యమే. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. మనం దీర్ఘశాంతం కలిగి ఉండటం సాధ్యమా? సాధ్యమా? సాధ్యమే. కనుక దేవుడు నీతిమంతుడు, అబద్ధమాడేవాడు కాదండి. కనుక మనం కూడా అలా ఉండటం సాధ్యమే. ఈ లక్షణాలన్నీ కూడా లోకములో ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడండి? ఆయన ఎంత పెట్టి కొనుక్కున్నాడు మనల్ని? ఏమండి? ఎంత పెట్టి కొనుక్కున్నాడండి? ఏమండి? ఎవరైనా ఒక వ్యక్తిని మా పనికి నువ్వు వస్తే నీకు ఎంత ఇస్తాము అని చెప్పేసి అన్ని కొనుక్కున్నాడు అనుకోండి, ఆ అమ్మబడిపోయినటువంటి వ్యక్తి బాగా నైపుణ్యత కలిగినాడు అనుకోండి, బాగా పనితనం వచ్చినటువంటి వాడు అనుకోండి, ఇంకొకరు వచ్చి మంచి ఆఫర్ ఇస్తారు, నీ వాళ్ళ 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తాం, మా దగ్గరికి వచ్చాయంటారు. అటువంటిప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ జీతాన్ని కోరుకుంటారు కాబట్టి ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళతో పనికి వెళ్ళిపోతారు, వాళ్ళ జాబ్లో జాయిన్ అయిపోతారు. కానీ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు అంటున్నాడు, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమైనటువంటి
ఏమండి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా? చూసారండి, అంటే యేసు ప్రభు వారు మనల్ని దేంతో కొన్నాడండి? తన ప్రాణంతో కొన్నాడండి, తన రక్తంతో కొన్నాడండి ఆయన. మన దగ్గర చాలా ధనం ఉంటే అందులో కొంత అప్పివచ్చు మనకు చాలా ఉంటే అందులో ఒక వస్తువు వచ్చి జాగ్రత్తగా వాడుకో మళ్ళీ తెచ్చే అనొచ్చు మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం తన ప్రాణాన్నే ఇచ్చేసాడండి. యేసు ప్రభు తన ప్రాణాన్నే ఇచ్చేసాడు అనమాట. ప్రాణం ఎవరిస్తారు చెప్పండి? మన బంధువులు ఎవరికన్నా యాక్సిడెంట్ అయింది, ఇలా ఆపరేషన్ చేయాలి, బ్లడ్ కావాలి, ఏమండి, కుటుంబస్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ రక్తం ఇవ్వడానికి చాలామంది ముందుకు రాలేరండి. లేని పని జబ్బులని చెప్పేస్తాను, నాకు పలానా జబ్బు ఉంది, ఆ రక్తం నీకు సూట్ అవ్వదు, ఆ జబ్బు నీకు వచ్చేద్దంట. కానీ యేసు ప్రభు వారంటే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఎవరి కొరకు కాచారంటే పాపములో ఉన్నటువంటి పాపలోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు కూడా ఆయన కాచారనమాట. చివరికి ఆయన యొక్క దేహములో రక్తమంతా కారిపోయిందని మన నిర్ధారణ ఏంటన్నట్లయితే రోమా సైనికులు బల్లెముతో ఆయన ప్రక్కన పిలిచినప్పుడు రక్తమునకు బదులు ఏమొచ్చిందండి? నీరు కారిందండి. రక్తం లేకపోతే బాడీ ఏమవుద్దండి? నీరు పట్టేస్తుందండి. అలాగే నీరు కారిందని ఆయనకు దేహంలో నుంచి. కనుక యేసు ప్రభు వారు చివరి రక్తము బొట్టు ఎవరి కొరకు చిందించారంటే నీ కొరకు, నా కొరకు చిందించడం జరిగింది. అటువంటి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లాంటి గొర్రెపిల్లలతో పోల్చబడినటువంటి ఆయన యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. కనుక అలా విమోచించబడిన మనము ఏం చేయాలంటే దేవుని యొక్క లక్షణాలు మనం ప్రచురం చేయడానికి మనము ఏర్పరచబడినటువంటి వారు. అంటే మనము ఒక సెపరేట్ పీపుల్ అనమాట అండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుణలక్షణాలను మనం ప్రచురం చేయాలి. అంటే దేవుని యొక్క గుణలక్షణం ప్రచురం చేయాలంటే ఏంటని అర్థం? ఎవరి మట్టుకు వారే ప్రతి ఈదులోకి వెళ్ళి దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు అని చెప్పేసి ఒక మెగాఫోన్ పట్టుకుని ఏమండి గ్రామం అంతా ఊర్లోనే తిరగటమా అండి? ఏమండి తిరగటమా? దేవుడు మనకు ఒక స్థానిక సంఘముని దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడండి? ఒక స్థానిక సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సంఘం ఎవరిదండి? జాన్ గారిదండి కదండి. ఆ సంఘం ఎవరిదండి? జాన్ గారిదండి? జాన్ గారిది కాదండి. జాను గారు క్రీస్తు సంఘములో ఒక సువార్తికుడండి. దేవుడు వారిని ఆ పని కొరకు నియమించుకున్నాడు. కనుక సువార్తికుడంటే అనేక అవమానాలు, నిందలు భరించి లోకములకు వెళ్ళి సత్య సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపుకి నడిపించేటటువంటి వారు ఎవరంటే సువార్తికుడు. ఆ పని ఆయన చేశారు కాబట్టి ఈ రోజున మనం పరిశుద్ధులుగా, నీతిమంతులంగా తీర్చబడి క్రీస్తు సంఘములో సభ్యులుగా మనం ఉన్నాం. అదే ఆయన మన దగ్గరికి రాకుండా మనకు సువార్త చెప్పకుండా ఉంటే ఎవరైనా తామంతా తాము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా అయ్యే అవకాశం ఉందండి? లేదండి. రోమపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, పంపబడినటువంటి వారు లేకపోతే సువార్త ఎలా ప్రకటించబడుతుంటాడు అనమాట. అంటే సువార్త ప్రకటించబడాలంటే ఎవరు ఉండాలండి? పంపించేటటువంటి వారు ఉండాలి. కనుక దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని సువార్త పని కొరకు ఆయన వాడుకుంటున్నప్పుడు ఆయన చేసిన సువార్త పనిని బట్టి ఈ రోజున మనం ఎంతమంది కూర్చొని దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. అయితే ఇలాగనే పరిశుద్ధపరచబడి ఒక సమూహంగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే అనేకులను దేవుని యొక్క సత్యములోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి, క్రీస్తు వారి యొక్క సంఘములోనికి మనం ఆహ్వానించాలంటే మనము సంఘములో ఏం చేయాలండి? సంఘములో మనం ఏం చేయాలండి? ఏమండి సంఘంలో మనం ఏం చేయాలండి? వచ్చి వెళ్ళిపోయే వారముగా ఉండాలా, లేదా దేవుని చిత్తానుసారంగా పనిచేసే వారముగా ఉండాలండి? ఏమండి ఇది జాన్ గారి సంఘం అనుకుంటే ఎవ్వరు కూడా పనిచేయరండి. జాన్ గారి సంఘం కాబట్టి ఆయనకు పిల్లలు లేరా, ఆయనకు భార్య లేదా, వాళ్ళ చుట్టాలు లేరా, వాళ్ళ కుటుంబం లేదా, మనం ఎందుకు చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ సంఘం ఎవరిదండి?
క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. సంఘం అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందండి. ఈ రోజున మనం సంఘంగా కూడుకున్నామంటే క్రీస్తు తన స్వరక్తంతో మనం కొనుక్కున్నాడండి. కొనబడినటువంటి మనము ఎవరి కొరకు పనిచేయాలండి? యేసు ప్రభు వారి కొరకు పనిచేయాలండి. దేవుని యొక్క రాజ్యం విశాలపరచడానికి మనం పనిచేయాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేయాలండి. అలాగున మొదటి శతాబ్దంలో నుంచి కూడా అలాగ పనిచేశారు కాబట్టి సంఘాలు ఏమైనాయి అంటే గొప్పగా అభివృద్ధి చెందినాయండి. యేసుప్రభు వారు పనిచేశారు లేదండి? ఏమ్మా యేసుప్రభు వారు పనిచేశారా? ఏమండి? ఆయన పనిచేశారు, అలసిపోయారు. ఎంత అలసిపోయారంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు, సమయము కూడా లేదు. అంత విస్తృతమైన పని యేసుప్రభు వారు చేశారు. దేవుని కొరకు యేసుప్రభు వారు భూమి మీద చేసినటువంటి పని కాలం ఎంతంటే 3.5 సంవత్సరాలు పనిచేశారు. 3.5 సంవత్సరాలు పని చేసి పని సంపూర్తి అయిపోయిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని. యేసుక్రీస్తు ప్రభు వారికి పని ఎవరు అప్పగించారండి? తండ్రి అంటే దేవుడు అప్పగించాడు. కనుక నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. కాబట్టి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచుము అని ప్రభువారు తన దేవుని కోరుకుంటున్నాడండి. అంటే యేసు ప్రభువారు కూడా భూమి మీద ఎవరి యొక్క ఆధీనంలో పనిచేశారండి? దేవుని యొక్క ఆధీనంలో పనిచేశారు, దేవుని యొక్క చిత్తానుసారంగా పనిచేశారు. ఆయన మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి తన దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన దేహాన్నే సమర్పించేశాడండి, ఆయన ప్రాణాన్నే సమర్పించేశాడండి. యేసుప్రభు ఏ వయసులో చనిపోయారండి? యవ్వన వయసులోనా వృద్ధాప్యలోనండి? ఏమండి ఏ వయసులోనండి? యవ్వన వయసులో 33 సంవత్సరాల వయసు. అంటే ఏ ఒక్క యవ్వనస్తుడు కూడా తన శరీర కోరికలను కళ్ళెము పెట్టి ఆఫ్ చేసుకునేటువంటి బలమైన వయసు అండి అది. అటువంటి వయసులో యేసు ప్రభువు ఎవరి కొరకు చనిపోయారంటే దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి లోకం యొక్క రక్షణార్థమైన చనిపోయారు. కనుక యేసు ప్రభు వారు దేవుని యొక్క పని చేశారు. ఆ పనిని ఎవరికి అప్పగించారండి? తర్వాత ఆ పనిని ఎవరికి అప్పగించారండి? ఏమండి? ఆ పనిని ఎవరికి అప్పగించారంటే ఆయన యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులకి అప్పగించారు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 అంటున్నాడు, భూమి మీదను పరలోకమందును భూమి మీదను ఒక సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జిల్లా నాకు శిష్యులుగా చేయండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఈ రోజున యేసు ప్రభువు యొక్క నామంలో మనం సంఘము ద్వారా, దేని ద్వారా అండి? సంఘము ద్వారా సువార్త ప్రకటిస్తున్నట్లయితే నీతో ఎవరున్నారండి? యేసు ప్రభువు ఉన్నారు. ఆయన చూస్తున్నారు, నీ జాబు ఆయన చూస్తున్నారు. కనుక ఆ పని యేసు ప్రభువు వారి యొక్క ఆజ్ఞ మేరకు ఆ పని అపోస్తలులు స్వీకరించారు కాబట్టి వారి యొక్క ప్రాణాలు ఫనంగా పెట్టి బలిదానం అయిపోయి, బలియాగమైపోయి సువార్తను వారు ప్రకటించారు. సువార్త కొరకు వారి యొక్క దేహాలు కూడా వారు నలగొట్టుకున్నారు. అపోస్తలులందరూ కూడా ఎంత హింసించబడ్డారో దేవుని యొక్క గ్రంథంలో మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. పౌలు గారు దేవుని యొక్క పని కొరకు ఎంత శ్రమ అనిపించాడో, ఎన్ని కష్టాలు అనిపించాడో, నిద్రలేని రాత్రులు ఎలా గడిపాడు, ఆహారం లేని రాత్రులు ఎలా గడిపాడు, దిగంబరిగా ఎలా జీవించాడో అవన్నీ కూడా 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమండి? కనుక యేసు ప్రభువు వారు దేవుని పని చేశారు, అలాగే అపోస్తలులు కూడా దేవుని పని చేశారు. దేవుని పని అంటే ఏంటండి? సువార్త పని. సువార్త పని అంటే సువార్త పనిలో వారు ఏమయ్యారండి? నిమగ్నమయ్యారండి. జీవితం ఒకటే, పని ఒకటి కాదండి.
యేసు ప్రభు వారు లాంటి మనసు కలిగి యేసు ప్రభు వారు లాంటి పని చేశారండి వాడు. యేసు ప్రభు వారు ఎలాగైతే దేహాన్ని అప్పగించారో వారు కూడా అనేక శిక్షలకు, అనేక అవమానాలకు, అనేక ఆహారానికి, జాగారాలకి వారి దేహాన్ని అప్పగించేశారండి. అనేక అపనిందలు భరించారు, అవమానాలు భరించారు, చెరసాల్లో వేయబడ్డారు. అయినప్పటికీ మాత్రం వారు పని మాత్రము ఆప్ చేయలేదు. అందుకే సంఘాలు విస్తరించినాయండి మొదటి శతాబ్దంలో. వారి ద్వారా వాక్యం నేర్చుకున్నటువంటి ఆది సంఘము కూడా సువార్త పనిలో నిమగ్నమే ముందుకు సాగారండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగిందండి. ఏంటంటే ఆ హింస? సంఘమునకు హింస కలిగిందండి. ఏంటంటే ఆ హింస? ఆ కాలంలో స్టెఫెను అనేటువంటి ఒక సహోదరుడు రాళ్లతో కూడా చంపబడ్డాడు. అపోస్తలులు తప్ప సంఘమందరూ కూడా యెరూషలేము విడిచి వారు చెదిరిపోయారు. వారు చెదిరిపోతూ సువార్త వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఏం చేశారండి? సంచారం చేశారండి. సువార్త వాక్యాన్ని ప్రకటించుకుంటూ సంచారం చేశారు. కనుక అందుకే సంఘాలు అలాగే విస్తరించబడ్డాయి, సంఘాలు అలాగే అభివృద్ధి చెందాయి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ కాలంలో ఉన్నటువంటి మనము కూడా దేని కొరకు పనిచేయాలండి? దేని కొరకు పనిచేయాలండి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం పని చేయాలండి. ఎందుకంటే ఒక కుటుంబం కొరకు మనం ఏం చేస్తున్నామండి? ఒక కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నామండి. ఏమంటే ఇంటిలో ఒక యజమాను తీసుకొస్తున్నాడు, భార్య పిల్లలందరూ కూడా కూర్చుని తింటున్నారు, మరలా పడుకుంటున్నారు, ఆయన క్యారేజ్ పెట్టి పంపించేస్తున్నారు. ఎంతకాలమైనా ఆ కుటుంబము అలాగే ఉంటుంది తప్ప ఇంకా దారిద్రపు రేఖకి దివ్వుకి వెళ్ళిపోతుంది తప్ప అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉండదు. ఇంటిలో ఉన్నటువంటి వారు నలుగురు సంపాదిస్తుంటే, నలుగురు కష్టపడి పనిచేస్తుంటే ఆ కుటుంబాలు ఏమవుతాయంటే అభివృద్ధి చెందుతాయి. అలాగే సంఘములో ఉన్న మనము కూడా సంఘము అభివృద్ధి చెందించవలసినటువంటి బాధ్యత, పని నీ మీద, నా మీద, అందరి మీద ఉందండి. అందరూ పని చేయాలండి. అందరూ పని చేసినప్పుడే క్రీస్తు సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుద్ది అనమాట అండి. ఎందుకంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో ఏమై ఉన్నామండి? ఏమై ఉన్నామండి? అవయవాలమై ఉన్నాం. ఈ అవయవాలు ఏం చేస్తున్నాయండి? పని చేసి శరీరానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాయి. ఈ శరీరంలో ఒక అవయవం పనిచేయలేదనుకోండి, శరీరం క్షేమంగా ఉండగలదండి? శరీరం ఆరోగ్యంగా ఉండగలదా? శరీరం బాధ అనిపిస్తూ ఏమండి నిద్రలేని రాత్రులు గడుపుతాం, మనం ఆహారం తెలియని పరిస్థితిలో ఉంటాం. అయితే ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయండి? వాటి యొక్క పరిమాణం చొప్పున పనిచేస్తున్నాయి. అవి ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఏమండి, నేను ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి నేను గుండె కొట్టుకుంటున్నాను కాబట్టి నేను మాత్రం ఈ రాత్రికి మాత్రం రెస్ట్ తీసుకుంటానంటే బాడీ ఏమవుద్దండి? ఏమండి, నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె ఏమండి 1 నిమిషం ఆగిపోయింది అనుకోండి, ఏమవుద్దండి? పరదేశులము ప్రియులారనే పాట పాడుకొని తీసుకెళ్ళిపోతారు మనం, అంతే కదండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా నిరంతరం పనిచేస్తున్నాయండి. అహర్నిశలు కూడా దివారాత్రులు పనిచేస్తున్నాయి. కానీ మనమైతే ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుని యొక్క పని కొరకు మనం కష్టపడి పని చేసుకునే వారంగా ఉండాలి. మన యొక్క అవసరాల నిమిత్తం మన కుటుంబాల కొరకు మనం పని చేసుకోవాలి. అలాగే సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలండి? పని చేసేటటువంటి వారంగా ఉండాలి. ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగున్నదో, కన్ను పని కన్నుకుందండి, చెవు పని చెవుకుంది, ముక్కు పని ముక్కుకుంది, కాళ్ళు పని కాళ్ళుకుంది. అలాగా దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క పని అనేటటువంటిది ఉందండి. అలాగే సంఘములో కూడా మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములో అవయవాలమై ఉన్నాం కాబట్టి మన శరీరంలోని అవయవాలు వాటి యొక్క పరిమాణం చొప్పున ఎలాగైతే పనిచేస్తున్నాయో అలాగే
సంఘములో మనం కూడా ఏం చేయాలండి? పని చేయాలి. సంఘములో ఉన్నటువంటి మీరందరూ ఒక్కొక్కరికి వాక్యం చెప్పి తీసుకొచ్చారనుకోండి, అది దేవుని యొక్క గొప్ప పని. ఇక్కడ ఈరోజు మనం ఎంతమంది అయితే ఉన్నామో మరలా వచ్చే సంవత్సరానికి ఏమవుతామండి? డబల్ అవుతామండి. ఏమండి? ఆది సంఘం అలాగే పనిచేశారండి. సంఘము క్షేమాభివృద్ధి చెందిందంటే క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి చెందిందంటే అందరూ పనిచేస్తారండి. చివరికి సంఘములో స్త్రీలు కూడా పనిచేస్తారండి. లూదియా, ఫీబే, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. లూదియా, అనేక మంది పనిచేస్తారండి. దేవుని యొక్క సువార్త ప్రకటన చేసే విషయంలో, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందే విషయంలో స్త్రీలు కూడా ఏం చేశారండి? పని చేశారండి. ఈ పని మనం ఎవరికి మహిమార్థంగా చేస్తున్నామండి? పౌలు గారిగా, దేవునిగా? దేవునికి. పౌలు గారి జీతం ఎవరండి? జీతం ఇచ్చేవారు ఎవరండి? పరలోకం ఉన్నటువంటి దేవుడు. అయితే అన్నాడు చూడండి, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చారండి? సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చారు? లేదా సంఘాన్ని ప్రదానం చేయబడినటువంటి కన్యకతో ఎందుకు పోల్చారు? ఏమండి? ఈ యొక్క పోలికలు తెలియక క్రైస్తవుల్లో విభజనలు వచ్చేసి రకరకాలగా విడిపోయి రకరకాల పేర్లు పెట్టుకుని, ఈ ఊర్లో లేనటువంటి పేర్లు పెట్టుకుని, ఈ ప్రాంతంలో లేని పేర్లు పెట్టుకుని మాది సంఘమే మాది సంఘమే మాది సంఘం అని చెప్పేసి చాలామంది గొప్ప పని చేస్తామని అనుకుంటున్నారు వారి యొక్క ఆలోచనలో. సంఘమును శరీరంతో ఎందుకు పోల్చారంటే ఒక మనిషికి ఒక్క శరీరమే ఉంటుందండి. ఆ ఒక్క శరీరానికి ఒక్క శిరసే ఉంటుందండి. అలాగే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక ఒకతే ఉంటుందండి భార్యగా. అనేకులుంటే వ్యభిచారి. ఏమండి? కనుక ఒక మనిషికి అనేక శరీరాలు ఉండటం అనేటటువంటిది వికృతం. కనుక అలాగుంటుందండి? అలాగేముండదండి. కనుక సంఘము ఒక్కటే అని తెలియజేయడానికి సంఘాన్ని శరీరంతో పోల్చి, కనుక అటువంటి ఒక్కటే శరీరంలో ఉన్నటువంటి మనము ఎవరి శరీరంలో ఉన్నామండి? అమ్మ, క్రీస్తు యొక్క శరీరంలో మనం ఉన్నామన్నమాట. అటువంటి శరీరంలో ఉంటే మనం ఏం చేయాలంటే ఎవరి యొక్క తలాంతులు చెప్పిన వారు పనిచేసేటటువంటి వారు. నీ టాలెంట్ని ఎక్కడ చూపించుకోవాలండి? ప్రధాన యాజకుడైనటువంటి యేసుప్రభువు వారి దగ్గర చూపించుకోవాలి. మనమందరం కూడా ఎవరమండి? మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహం. మనం ఎవరమండి? రాజులమండి. ఏది రాజ్యం ఏది? ఏమండి? మనం రాజులమని చెప్పేసి ఏమంటే ఒక ఆయన వస్తాడు కదా అప్పుడప్పుడును, ఏమని అంటాడు వచ్చి, మన గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాడు కదా, అప్ప పప్పుకుండలో పడిపోతాను, నీ కోసం రవ్వల నెక్లెస్ తీసుకొచ్చాను, లేకపోతే ఆ చీర తెచ్చాను, ఈ చీర తెచ్చాను, మా బావగారికి మిద్ది ఇచ్చాను, అద్దె ఇచ్చాను అంటాడు కదా. అటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి అబద్ధపు మాటలు కాదండి. దేవుడు సర్వభూమికి రాజు అన్నాడు. రాజుగారి పిల్లలు ఏమవుతారండి? యువరాజులు. ఏమండి? కనుక మన తండ్రి రాజు కాబట్టి, సర్వభూమికి రాజు అన్నాడు కాబట్టి, సర్వ సైన్యములకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన కుమారులు ఆయన కుమార్తెలు మన రాజులమే. కనుక యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడు. మనం ఎవరమండి? యేసు ప్రభువు ప్రధాన యాజకుడు కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారండి. కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. కనుక యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నారు. మనం ఎవరమండి? యాజకులం. యాజకులం కాబట్టి మనం ఎక్కడున్నామంటే పరిశుద్ధ సంఘములో మనం పరిచర్య చేస్తున్నాం. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని యొక్క ఆధిపత్యంలో యాజకులు పనిచేసేవారు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క ఆధిపత్యంలో మనం ఎక్కడ పనిచేయాలండి? సంఘములో పనిచేయాలి. అటువంటి సంఘములో మనం పనిచేస్తున్నప్పుడు సంఘం ఏమవుతుందంటే దినదినము కూడా ఏమవుతుందండి? అభివృద్ధి చెందుతుంది అనమాట. కనుక అటువంటి పని
మనం నిర్విరామంగా మనం చేసేటటువంటి వారముగా ఉండాలి. అటువంటి పని మనం చేసినట్లయితే మనకి ఏముందండి, జీతం అనేటటువంటిది తప్పనిసరిగా ఉందండి. దేవుని కొరకు మనం చేసేటటువంటి పని ఏంటన్నట్లయితే ఒక పని, సేవ కూడా ఉన్నారండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు. ఒకసారి దీన్ని చదువుదామండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే బ్రతిమాలుకుంటున్నాడంటే రోమా క్రైస్తవుల్ని పౌలు గారు బ్రతిమాలుతున్నాడంటే అర్థం ఏంటండి? బ్రతిమలాడుతుంటే అర్థం ఏంటండి? వారు దేవుని పని చేయట్లేదు. దేవుని పని పట్ల వారికి నిర్లక్ష్యం వచ్చేసింది. పౌలు గారి మాట వినట్లేదు. అలాగని దూషించడానికి రైట్స్ ఉన్నాయండి? లేవండి. కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడు? వారిని బ్రతిమలాడుతున్నాడు. ఇట్టి సేవ అంటే దేవుని కొరకు మనం చేసే పని ఏంటండి? సేవ. సేవకి ఎవరైనా జీతం ఇస్తారా? ఎవరండి? మన తల్లిదండ్రులు మనల్ని పెంచారు, మనల్ని కన్నారు, మనల్ని పెంచారు, మనకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు, మనకు ఒక ఇల్లు ఇచ్చారు, మనకు ఆస్తి ఇచ్చారు. వృద్ధాప్యులు మన వరకు ఏం చేస్తామండి? సేవ చేస్తాం. సేవకు జీతం అడుగుతామా? ముందే మనకి ఇచ్చేసారు ప్రాపర్టీ. అలాగే యేసుప్రభు వారి ద్వారా దేవుడు మనకి పరిశుద్ధత అనేటటువంటి ఒక గొప్ప స్థితిని మనకి ఇచ్చాడు. దాన్ని మనం సంఘములో ఉండి పని చేసి జాగ్రత్తగా కాపాడుకుంటే ఆయన మనకి ఏమిస్తారండి? చివరిగా ఈ మాట మనం చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. చూసారండి? అంటే నీ పనిని ఎవరు చూస్తున్నారండి? యేసుప్రభు వారు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు పలానా సహోదరుడు పనిచేశాడు, ఇంత జీతం ఇవ్వాలి, పలానా సోదరి పనిచేసింది, వారికి ఇంత జీతం ఇవ్వాలి అనేటటువంటి నిశ్చయత ఎవరు కలిగి ఉన్నారంటే యేసుప్రభు వారు కలిగి ఉన్నారు. కనుక భూమి మీద మనము సంఘంలో జీవిస్తున్నప్పుడు మనం సంఘం కొరకు ఏం చేయాలంటే పని చేసేటటువంటి వారముగా ఉండాలి. ఏమండి? పని మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క పని అభివృద్ధి చెందాలంటే మన శ్రమ చాలా అవసరం. అలాగే మనం అభివృద్ధి చెందిన కొలది దేవునికి కానుకలు ఇవ్వడం కూడా అంతే అవసరమండి. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందాలంటే, కుటుంబం అభివృద్ధి చెందాలంటే పని చేయటమే కాదండి, పని చేసే డబ్బులు కూడా తీసుకురావాలి కుటుంబం అభివృద్ధి చెందాలంటే. అలాగే సంఘములో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయా రకాలైన పనులను బట్టి దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడు, పని చేయడానికి శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తగినటువంటి వేతనాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన బాగానే ఆయనకి ఇచ్చి మనం ఆయనకి ఏం చేయాలండి? పని చేయాలి. అంతే తప్ప దేవునికి అందరూ కూడా పనిచేసేవారైతే మరి ఇంకా కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవరండి? కానుకలు లేకపోతే ఈ పనులు ఎలా జరుగుతాయండి? ఏమంటే మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఏం కావాలండి? ధనం కావాలి. ఏమంటే ఆహారం పెట్టాలంటే ధనం కావాలి. సంఘ కార్యక్రమాలు విరివిగా ధారాళంగా జరగాలంటే ధనం కావాలి. కనుక మాసిదోనియాలో ఉన్నటువంటి వారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము వారెవరండి? మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము ఎంత ధనవంతులో ఒకసారి మనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం అండి. తీశారండి? మాసిదోనియా సంఘములో కనుక దేవుని కృపను గూర్చి ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించినట్టు దేవుని యొక్క పరిచర్యలో వారు అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ శ్రమలు వారికి ఎలా ఉన్నాయంటే ఒక పరీక్షగా ఉన్నాయి. ఆ పరీక్షలో వారు నిలిచారు, తర్వాత సంతోషించారు. దేని బట్టి సంతోషించారు? ఏమండి? మన యేసు ప్రభు వారి శ్రమలు ఎవరు అనిపిస్తున్నారండి? ఎవరు అనిపించలేరండి.
అపోస్తులైన శ్రమలు ఎవరైనా అనిపిస్తున్నారండి? ఎవరు అనిపించరండి. కానీ దేవుడు మనకి మంచి ప్రశాంతమైనటువంటి దేశాన్ని, భూభాగాన్ని, సమాజాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన యొక్క పరిధిలో దేవుని కొరకు మనం శ్రమ పడవలసిన వారమే ఉన్నాం, పని చేయవలసిన వారమే ఉన్నాం. ఏలయనగా వారు బహుశ్రమలను పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి నిరుపేదలండి, అయినప్పటికీ వారికి దాతృత్వం ఏమైందండి? బహుగా విస్తరించింది. కనుక మనం దేవుడు సర్వశక్తిమంతుడు. మనకు కలిగినటువంటి సమస్తం కూడా ఎవరి ద్వారా కలిగిందండి? ఏమండి? నిజంగా మనం ఒప్పుకున్నట్లయితే దావీదు గారి దినవృత్తాంతం 1 గ్రంథం 29 అధ్యాయములు అంటాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలిగినాయి, ఇవన్నీ కూడా నీ దానములు కనుక మేము నీకు ఇచ్చినకు మేము ఏపాటి వారము, నీ స్వసంపాద్యములో మేము నీకు కొంత ఇస్తున్నాం అని దావీదు గారు మాట్లాడుతున్నారు. కనుక మనం దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని యొక్క పని మనము చేయాలి. అలా చేసినప్పుడే ఈ క్రియలే ఎవరు కూడా వస్తాయండి? మనకు కూడా వస్తాయి. ప్రభునందు మృతులు ధన్యులు. ఏమండి? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళు. ఇలా వచ్చును. ఏమిటన్నట్లయితే సంఘములో మనం ఏం చేసాం, ఎలా పనిచేసాం, నీ వంతు ఎంత సహకారం అందించావు, నీ వంతు నువ్వు ఎలా కష్టపడ్డావు అనేటటువంటిది అదృష్టమైనటువంటి దేవుడు చూస్తున్నాడు, యేసుప్రభువు వారు చూస్తున్నారండి. కనుక సంఘం అంటే మీరు చులకనగా దయచేసి ఆలోచించొద్దండి. సంఘం అంటే ఒక మనిషికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించిన లోకస్తులు అనుకుంటారండి. కానీ మనం అలా అనుకోకూడదండి. ఆ యొక్క సంఘానికి శిరస్సు క్రీస్తు అనే పేరు క్రీస్తుకే చెందాలి తప్ప ఏ ఒక్క వ్యక్తికి కూడా అది ఆపాదించడానికి వీలు లేదండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే స్థితి ఏంటి నేను మీకు తెలియజేశాను. ఆయన గుణలక్షణములను ప్రచురం చేయాలంటే సంఘము ద్వారా మనం అలా చేయడం సాధ్యం. సంఘము ద్వారా చేయాలంటే సంఘములో మనం దేవుని కొరకు మనం ఇవ్వాలి, అలాగే దేవుని పని మనము చెయ్యాలన్నమాట అండి. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా మన యొక్క ప్రతి అక్కరలు, ప్రతి అవసరాలు తీర్చి ఆయన మనల్ని దీవించినటువంటి వాడుగా, అందుకే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. కనుక దేవునికి ఇవ్వటం, దేవుని కొరకు పనిచేయడం అనేటటువంటిది మనము ఆశీర్వాదాలని మనము కూడగొట్టుకున్నట్లు అనమాట అండి. అలాగనే విశ్వసించి దేవరపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము అభివృద్ధి చెందినట్లుగా మనము పనిచేద్దామండి. కనుక సంఘం అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము తప్ప ఏ మనిషి యొక్క ఆధిపత్యంతో నడిపించేది మాత్రము కాదనమాట. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.